వార్తల వివరాలు చూస్తే శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజున తన స్వస్వరూపమైన శ్రీ దుర్గాదేవిగా విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. లోక కంటకుడైన దుర్గమాసురుణ్ణి వధించి ఇంద్రకీలాద్రిపై దుర్గగా స్వయంభువై అమ్మవారు వెలిసినది ఈ అష్టమి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అని వ్యవహరిస్తారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 9వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిశూలం ధరించి సింహ వాహనాన్ని అధిష్ఠించి బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుని తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుని వధించి దుర్గాదేవి స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతున్నది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే కదంబంను అమ్మవారికి నివేదన చేస్తారు. దుర్గే స్మృత హర్షభీతమశేషజంతో స్వస్తే స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారణికాత్మధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఈ రోజున అమ్మవారు దుర్గాదేవిగా మనకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఈ దుర్గాదేవిని మనం దర్శించినట్టయితే ఈ యొక్క మనకి ఎటువంటి ఈ దుష్ప్రభావాలన్నీ పోయి మనకు కావాల్సిన మంచి ఆలోచనలు రావటం కానీ, మంచి శక్తిని ఇవ్వటం కానీ, దుర్గా అంటే శక్తి స్వరూపిణి. అట్లాంటి శక్తి స్వరూపిణి మనకు కావాల్సిన శక్తినిచ్చి మనకు కావాల్సిన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధైర్యంగా మనం ఎదుర్కొనేటట్టుగా మనకి ఏది అయినా కూడా చేసే శక్తినిచ్చే తల్లి ఈ దుర్గాదేవి. దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు దుర్గాదేవిగా మనం అమ్మవారిని కొలవడం జరుగుతోంది. ఇట్లాంటి దుర్గాదేవిని దర్శించినట్టయితే మనకి ఎటువంటి లోపం లేకుండా త్రిశక్తి స్వరూపంలో దుర్గాదేవి కూడా ఒక రూపం. శక్తి స్వరూపిణి, లక్ష్మి ఐశ్వర్య స్వరూపిణి, సరస్వతి జ్ఞానస్వరూపిణి, దుర్గా శక్తి స్వరూపిణి. ఇట్లాంటి ఈ అమ్మవారిని దర్శించినట్టయితే మనకి కావాల్సిన శక్తినిచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం అందరూ కూడా సుఖశాంతులతో ఉంటామని తెలియదు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకువెళ్లేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్కో లేపాక్షి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరిట మేళాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులు, దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించేలా చూడాలన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికి తీసుకువెళ్లేలా కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజలు, వినియోగదారుల్లోకి తీసుకువెళ్లేలా విస్తృత ప్రచారం చేసేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 65,000 సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 19వ తేదీ వరకు వేర్వేరు థీములతో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ కమిటీకి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ఇప్పటికే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు థీమ్తో నిత్యావసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తువులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించామని, క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన కల్పించామని అన్నారు. అన్ని వర్గాలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, చేనేత ఉత్పత్తులు, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, భవన నిర్మాణ రంగం, టూరిజం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమొబైల్స్ తదితర అంశాలపై రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు. రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఆప్కో లేపాక్షి ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరిట మేళాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులు, దానికి సంబంధించిన పన్నుల తగ్గింపు ప్రచారం నిర్వహించేలా చూడాలన్నారు. సెలూన్లు, యోగా సెంటర్లు, జిమ్లలో జీఎస్టీల తగ్గింపు వల్ల ధరల్లో ఎంత వ్యత్యాసం వచ్చిందో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీఎస్టీ తగ్గింపుతో స్టేషనరీ ఉత్పత్తులపైన ధరలు గణనీయంగా తగ్గిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వీటిపై అవగాహన కల్పించేలా విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని 7,000 ఉన్నత పాఠశాలలు, 4,000 జూనియర్ కాలేజీల్లో ఈ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేశారు. అలాగే జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు సంబంధించి జీరో జీఎస్టీ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి ధరలపై అవగాహన కల్పించేందుకు ఉత్పత్తిదారులు, డీలర్లతో జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా 850కి పైగా చోట్ల కార్యక్రమాలు చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ కామర్స్ రంగానికి సంబంధించి గిగ్ వర్కర్లలో ద్విచక్ర ర్యాలీలు, విదేశీ ఉత్పత్తులపై ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నారు. భవన నిర్మాణ రంగం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్ పైన జిల్లా, నియోజకవర్గాల్లో ఎగ్జిబిషన్లు, ర్యాలీలు చేపట్టేలా ప్రణాళిక చేపట్టారు. ఆటబొమ్మలు, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఆటోమొబైల్స్ ధరలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేలా 200కు పైగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. జీఎస్టీ 2.0 వల్ల కలుగుతున్న లబ్దిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. అక్టోబర్ 18వ తేదీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అదే రోజు జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వచ్చే 19వ తేదీ వరకు రేడియో, టీవీ, మీడియా, సోషల్ మీడియా, పత్రిక, సినిమా థియేటర్లు వంటి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహించాలని సీఎం పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా జీఎస్టీ 2.0 ఫలాలు తెలిసేలా హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, అధికారులు పాల్గొన్నారు. నవంబర్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు దక్షిణ కొరియా పెట్టుబడిదారులను ఆహ్వానించారు మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఎల్జీ ప్రతినిధులకు వివరించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఇస్తున్న అవకాశాలను వివరించారు. నవంబర్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు దక్షిణ కొరియా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడుల సాధన, సుస్థిర నగరాల నిర్మాణ అధ్యయనం కొరకు ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు సియోల్లో పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో వరుస సమావేశాలు, బిజినెస్ రోడ్ షోలతో బిజీగా గడిపారు. అక్కడి పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడులకు కల్పిస్తున్న అవకాశాలను దక్షిణ కొరియా పెట్టుబడిదారులకు వివరించారు. నవంబర్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సుకు దక్షిణ కొరియా పెట్టుబడిదారులను ఆహ్వానించారు. రెండో రోజు ఉదయం సియోల్లో ఇండియన్ ఎంబసీ అధికారులతో మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు. ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిషన్ కాంత్ సింగ్, ఈఓఐ ఫస్ట్ సెక్రటరీ సంజనా ఆర్యాతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. సింగిల్ విండో విధానం ద్వారా ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న విధానాలను వివరించారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీగా, ప్రపంచంలో 9వ అతిపెద్ద కెమికల్ కంపెనీగా ఉన్న ఎల్జీ కెమికల్స్ హెడ్ క్వార్టర్స్లో ఆ కంపెనీ చైర్మన్ షిన్ ఇతర డైరెక్టర్లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఎల్జీ ప్రతినిధులకు వివరించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడిదారులకు ఇస్తున్న అవకాశాలను వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఎల్జీ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. దక్షిణ కొరియాలో ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ సెక్టార్, కేబుల్స్ తయారీ రంగంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులను ఏపీకి ఆహ్వానించారు మంత్రులు. Assembled through our innovative land pooling scheme through Amravati. As on today, land available is 30,000 acres, and in addition to that, another 38,000 acres currently in the process. Amravati is not only a single city but a comprehensive urban ecosystem comprising 9 specialized theme cities. One is government city, and second is sports city, media city, justice city, electronic city, health city, tourism city, knowledge city, finance city. Smart living designs 5, 10, 15 principles, ensuring 5 minutes to emergency health care through distributed medical facilities, 10 minutes walking distance to parks and recreation areas, and 15 minutes to workplace. విజయవాడ ఉత్సవ్ కళలు, సంస్కృతి, ప్రతిభకు వేదికగా నిలిచిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. మైసూరు దసరా, కలకత్తా దుర్గాపూజ వంటి మహోత్సవాలను ప్రస్తావిస్తూ ఇకపై విజయవాడ ఉత్సవాలే దేశ విదేశాల్లో చర్చనీయాంశమవుతాయని అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఉత్సవాలకు విజయవాడ ఉత్సవమే పెద్దన్నగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్కు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భవానీపురం పున్నమి ఘాట్ గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంపీ కేసినేని శివనాథ్తో కలిసి ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం, విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం తనకు గర్వకారణమని తెలిపారు. మైసూరు దసరా, కలకత్తా దుర్గా పూజ వంటి మహోత్సవాలను ప్రస్తావిస్తూ ఇకపై విజయవాడ ఉత్సవాలే దేశ విదేశాల్లో చర్చనీయాంశమవుతాయని అన్నారు. నభూతో నభవిష్యత్తు స్థాయిలో ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీని అభినందించారు. హెలికాప్టర్ రైడ్ సౌకర్యాన్ని తన శాఖ ద్వారా కల్పించడం ఆనందకరమని చెప్పారు. గతంలో డ్రోన్ షో ద్వారా వరల్డ్ రికార్డు నెలకొల్పిన విజయవాడ ఇప్పుడు కళా ప్రదర్శనల ద్వారా మరో విశేష రికార్డును సాధించబోతోందన్నారు. ఉత్తరాంధ్ర కళలు ప్రత్యేక గుర్తింపు పొందినప్పటికీ ఈ ఉత్సవాల వేదికపై రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐక్యతకు నిదర్శనంగా 12 ఏళ్ల తర్వాత ఎక్స్పో నిర్వహించబడిందని, 5 కోట్ల మంది చంద్రబాబుకు అండగా నిలబడి పనిచేస్తే రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుందని రామ్మోహన్ నాయుడు నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఉత్సవాలకు విజయవాడ ఉత్సవమే పెద్దన్నగా నిలుస్తుందని, నగరమంతా ఉత్సాహ వాతావరణంలో మునిగిపోయిందని అన్నారు. ఒక 10 ఉత్సవాలు కలిపితే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఆ స్థాయిలో ఈరోజు విజయవాడ ఉత్సవం జరగడం అనేది ఈరోజు కేవలం విజయవాడ ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అని తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన కళా బృందాలతో, అద్భుతమైనటువంటి కళాకారులతో కళా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులోనే ఇప్పుడే మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి తప్పెడుగుళ్ళ కార్యక్రమం కూడా మీరు అందరూ చూశారు. మా శ్రీకాకుళం జిల్లాలో ఏ జాతర జరిగినా, ఏ పండగ జరిగినా తప్పెడుగుళ్ళు తాలూకా డప్పు లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు. అటువంటిది ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇంత బ్రహ్మాండమైనటువంటి వేదిక, ఒక రకంగా చెప్పుకోవాలనంటే ఈరోజు విజయవాడ ఉత్సవ తాలూకా స్థాయి జాతీయ స్థాయిలో ఈరోజు ఉంది. వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, గవర్నర్లు వచ్చారు, ముఖ్యమంత్రి గారితో సహా అనేక మంది నాయకులు ఈరోజు విజయవాడ ఉత్సవంలో పాల్గొన్నారనంటే అమ్మవారి తాలూకా కటాక్షం ఒక ఎత్తునైతే ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి పద్ధతి, ఇందులో పెట్టినటువంటి కార్యక్రమాలు, ఇంత చక్కగా కళలని కూడా మనం గౌరవించుకుంటూ కళలకి ఒక మంచి వేదిక కల్పిస్తూ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తూ ఈ యొక్క విజయదశమి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వెలుగులు నింపే విధంగా ఈ కార్యక్రమం చేయడం, అందులో పాల్గొనే అవకాశం నాకు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ కూడా చెప్తాను. పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు విజయదశమి అంటే మనకి గుర్తొచ్చేది ఇప్పటి వరకు దేశంలో మైసూరులో దసరా పండగ, రాజులు చేసినటువంటి పండగ ప్రతి ఒక్కరు కూడా గొప్పగా చెప్పుకుంటారు. మరొక పక్కన దుర్గా పూజ కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో చేసినటువంటిది గుర్తు చేసుకుంటారు. కానీ 7 రోజులు విజయవంతంగా జరిగినటువంటి విజయవాడ ఉత్సవం చేస్తే సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ విజయదశమి గురించి ఎవరైనా మాట్లాడితే మన విజయవాడ ఉత్సవం గురించే దేశం మొత్తం కూడా మాట్లాడుకునే స్థాయిలో అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు గౌరవానికి పాత్రులయ్యారని అన్నారు. విజయవాడ ప్రాంతం కళలు, సంస్కృతి రాజధాని అని ఈ ఉత్సవాలతో మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. పేద కళాకారులను ఆహ్వానించి వారి ప్రతిభను గౌరవించడం ఉత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆ దిశగా ఈ ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అక్టోబర్ 2న 3,000 మంది కళాకారులతో కలిసి ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నం జరుగుతోందని ఆయన ప్రకటించారు. అమ్మవారికి ఇది ప్రత్యేకమైన రోజు కావడంతో ఈ వేడుకల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొనడం మరింత ఆనందాన్నిచ్చిందని ఎంపీ అన్నారు. అన్ని కుల మతాల సమైక్యతకు విజయవాడ ఒక ప్రతీక అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా వచ్చిన రామ్మోహన్ నాయుడు గారి సహకారంతోనే ఆ రోజు ఆయన ఇక్కడికి రాగలిగారు. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు ఎంత చెప్పినా ఇవాళ మనకి మూలనక్షత్రం అమ్మవారు సరస్వతి అవతారంలో మనకు దర్శనమిస్తారు. నేను వారిని మీరు ఏ రోజు వస్తారు అంటే ఆయన క్యాలెండర్ చూసుకుని 29వ తారీఖు వస్తా అన్నారు. అదే రోజు చెప్పా. ఇందాక గుళ్ళో కూడా ఒక పూజారి
అయ్యా మీరు అన్ని భాషలు బాగా మాట్లాడతారు, మీరు సరస్వతి పుత్రులు, సరస్వతి అవతారం రోజున మీరు వచ్చారు అంటే అది అమ్మవారి సంకల్పంతో వారు విజయవాడ రావడం జరిగింది. అన్నిటికన్నా మనందరం కూడా ఆయనకి తప్పకుండా మమ్మకు వైస్ ప్రెసిడెంట్ గారిని ఇక్కడ తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ మనం చూస్తే విజయవాడ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కింది. మనం రోజు చూస్తున్నాం పున్నమి ఘాట్లో డ్రోన్ షో, కానీ వారి ఆధ్వర్యంలో జరిగిన డ్రోన్ షో 5,600 డ్రోన్స్ ఒకేసారి విజయవాడ పున్నమి ఘాట్లో తీసుకొచ్చి మనం అమరావతిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కించిన ఘనత మీదే. థ్యాంక్ యూ. దానికి ఎప్పుడూ కూడా విజయవాడ రుణపడి ఉంటుంది. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీఐపీల దర్శన సమయాన్ని కుదించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ 8 రోజులలో 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 1,00,000 మందికి ఉచిత లడ్డు ప్రసాదం, 35 లక్షల మంచినీటి బాటిల్స్, 6,600 లీటర్ల పాలు, 3,60,000 మజ్జిగ ప్యాకెట్లు, 1,75,000 బిస్కెట్స్ ప్యాకెట్స్ పంపిణీ చేశామన్నారు. సామాన్య భక్తులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వీఐపీల దర్శన సమయాన్ని కుదించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సరస్వతీదేవిగా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారని, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల దర్శనం సజావుగా సాగుతోందని చెప్పారు. 8 రోజుల దసరా నిర్వహణ వివరాలను ఆయన తెలియజేస్తూ ఈ 8 రోజుల్లో 8 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. సోమవారం సాయంత్రానికి 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని, 12 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా 8 రోజుల్లో 40,000 మందికి ట్యాగులు చిన్నపిల్లలకు వేశామని చెప్పారు. 2,80,000 మందికి అన్నప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. 1,00,000 మందికి ఉచిత లడ్డూ ప్రసాదం, 35 లక్షల మంచినీటి బాటిల్స్, 6,600 లీటర్ల పాలు, 3,60,000 మజ్జిగ ప్యాకెట్లు, 1,75,000 బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశామన్నారు. ఉచిత మెడికల్ క్యాంపులు 17, అంబులెన్సులు 5, తాత్కాలిక మరుగుదొడ్లు 370 ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం 8 మినీ బస్సులు, 2 బ్యాటరీ కార్లు, 20 చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంచామన్నారు. నిన్నటి వరకు అమ్మవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 8 లక్షల మంది. ఈ ఒక్కరోజు 29 మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనం దాదాపుగా సాయంత్రం 5 గంటలు అయ్యే సమయానికి 1,28,000 సంఖ్య దాటింది. అలాగే అన్నప్రసాదం నిన్నటి వరకు 2,80,000 మందికి అన్నప్రసాదం నిన్న మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం కూడా కలిపి 2,80,000 మందికి అన్నప్రసాద వితరణ దేవాదాయ శాఖ మరి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అధికార యంత్రాంగం చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు 30,000 మందికి అన్నప్రసాద వితరణ పూర్తయింది, ఇంకా జరుగుతూ ఉంది. ఈ ఒక్కరోజు దాదాపుగా 1,00,000 లడ్డు ప్రసాదం ఉచితంగా భక్తులకు ఇవ్వడానికి దేవాదాయ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క అధికారులు అందరూ కలిసి 1,00,000 వరకు ఈ లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదట మేము తీసుకున్న నిర్ణయం ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు విఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఈ యొక్క భక్తుల యొక్క ఒత్తిడి, జన ప్రవాహం, అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ చూశాక వారు అసెస్ చేయించి మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. 4 గంటల నుంచి 3 గంటలకు తగ్గించండి. మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈలోపులోగా రాష్ట్రంలోని అన్ని చెరువులను రిజర్వాయర్లతో పాటు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో అన్నా హజారే, రాజేంద్ర సింగ్ వంటి వారితో భూగర్భ జలాలు పెంచడానికి నీటి భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లో రిజర్వాయర్లు ఉన్నాయని, వాటితో పాటు చిన్న చిన్న చెరువులు నింపడం కూడా ముఖ్యమేనని చెప్పారు.
మరో నెల రోజులు మాత్రమే వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఈలోపుగానే రాష్ట్రంలోని అన్ని చెరువులను రిజర్వాయర్లతో పాటు నింపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని చెరువులను అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాలు పెరగాలి, కరువు అనేది తలెత్తకూడదని, దీనికి జిల్లా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సీఎం చెప్పారు. రాయలసీమ వరకు చూస్తే ఇంకా 9 టీఎంసీల నీటిని చెరువుల్లో నింపాల్సి ఉందన్నారు. ఒక పక్క కృష్ణా, గోదావరి నుంచి రోజు వేల క్యూసెక్కుల కొద్దీ వరద జలాలు సముద్రంలో కలుస్తుంటే మరోవైపు 200 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు పోరాడాల్సి వస్తోందని, నీటి విలువను గుర్తించి పనిచేయాలన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో అన్నా హజారే, రాజేంద్ర సింగ్ వంటి వారితో భూగర్భ జలాలు పెంచడానికి, నీటి భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లో రిజర్వాయర్లు ఉన్నాయని, వాటితో పాటు చిన్న చిన్న చెరువులు నింపడం కూడా ముఖ్యమేనని చెప్పారు. రాష్ట్రంలో 19 లక్షల వరకు వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయని, వాటి ద్వారా లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందని, ఇందుకు భూగర్భ జలాలు పెంచడం తప్పనిసరని తెలిపారు. రాష్ట్రంలో మేజర్, మీడియం రిజర్వాయర్ల సామర్థ్యం 1106 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 965 టీఎంసీల నీటిని నింపినట్లు, గత ఏడాది ఇదే సమయానికి 907 టీఎంసీల మేరకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మరో 13% మేర రిజర్వాయర్లు నింపాల్సి ఉందని వివరించారు. అలాగే రాయలసీమ వరకు చూస్తే మేజర్ రిజర్వాయర్లు 17%, మీడియం రిజర్వాయర్లు 22% నిండాల్సి ఉందన్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు. జగన్ ట్రూ అప్ పేరిట రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారం మోపితే కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరిట కరెంటు ఛార్జీలు తగ్గించిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో యూనిట్పై 13 పైసలు తగ్గించారన్నారు. బాదుడే బాదుడు నినాదంతో ట్రూ ఆఫ్ పేరిట విద్యుత్ భారాన్ని ప్రజలకు జగన్ పరిచయం చేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూ డౌన్ పేరును పరిచయం చేస్తోందని చెప్పారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు వీలైతే తగ్గిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో చిత్తశుద్ధితో ఛార్జీలు తగ్గించి చూపించారని చెప్పారు. హ్యాండ్లూమ్ సెల్యూన్లకు సబ్సిడీ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. స్వలాభం కోసం అధిక మొత్తానికి విద్యుత్ కొనుగోలు చేసిన జగన్ ప్రభుత్వం వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. శాసనమండలిలోనే ట్రూ డౌన్స్ ప్రకటన చేయాలని భావించామని, అయితే కాఫీ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గొడవ చేసి ముఖ్యమైన అంశం సభకు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మన ముఖ్యమంత్రి గారు గౌరవగా అసెంబ్లీలో చెప్పారు, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈరోజు మేము యూనిట్కి 13 పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం. ఇది ట్రూ డౌన్. ప్రజలకు మేము చెప్తున్నాం. ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు, ట్రూ డౌన్ కూడా వినండి. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలుపరుస్తున్నాం. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే ఈ వ్యవస్థ మీద తనకి సొంత విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రంగాన్ని కుదేలు చేశారు. ఈరోజు థర్మల్ పవర్లో ప్రొడక్షన్ తగ్గిపోవడం కారణం ఏంటంటే మీరు చేసినటువంటి నాసి రకం బొగ్గు, మీ అనుయాయులు కావచ్చు, మీరు కావచ్చు, నాసి రకమైనటువంటి బొగ్గును సరఫరా చేయడం వల్లే అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది. మీరు ఎప్పుడైతే పీపీటీలు రద్దు చేశారో, ఈ రద్దు చేయడం వల్ల కూడా డిమాండ్ ఎక్కువ పెరగటం, అప్పుడు 14-19లో మా ప్రభుత్వ హయాంలో సోలారు, విండ్ అనేది మనకు దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే మీ అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు అధిక మొత్తంలో పెద్ద ఎత్తున విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది. ఈ భారాన్ని మొత్తం ప్రజల ఎత్తున ఉద్దేశం వెళ్ళిపోయారు. మీ అనాలోచిత వల్ల రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించిన మాట వాస్తవం కాదా? ఈరోజు తగ్గించిన దానికోసం ఏయో రకరకాలు మీకు మీడియా ఉందని చెప్పేసి మాట్లాడటం అర్ధరహితం. ప్రజలు గమనించారనే విషయాన్ని మేము తెలియజేసుకుంటూ, పేద విద్యార్థుల పట్ల లోకేష్ చిత్తశుద్ధితో ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి లోకేష్ బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబు, లోకేష్కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో భాగంగా 1788 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పండుగ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన గొప్ప కానుక ఇది అని ఆయన అభివర్ణించారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క పేద విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోకూడదనే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 2832 కోట్లు, వసతి దీవెన కింద 989 కోట్లు, పీజీ ఫీజుల కింద 450 కోట్లు బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేశాయని, దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రజాధనాన్ని రంగుల పిచ్చికి, పేరులేని కంపెనీలకు ట్యాబుల కాంట్రాక్టుల రూపంలో దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. విద్యా కానుక నిధులను సైతం తాడేపల్లి ప్యాలెస్ పనులకు వాడుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు, ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈరోజు బకాయిలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల వల్ల చాలామంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నా, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా వాళ్ళ సర్టిఫికేట్లు ఇస్తానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం వచ్చిన వెంటనే గమనించాం. ఆ 10 లక్షల మంది విద్యార్థులకి ఇమీడియట్గా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది. ఎక్కడైనా కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి గట్టిగా కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. అలాగే వసతి దీవెనల కింద 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో, రంగుల పిచ్చితో. అదేవిధంగా ట్యాబుల పేరుతో, విద్యార్థులకు ట్యాబుల పేరుతో ఒక కంపెనీని సృష్టించి 1200 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి దారదత్తం చేశారు. పేద విద్యార్థులు చెల్లించడానికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులకి చెల్లించడానికి మీకు మనసులు రావు, కానీ దోపిడీ చేయటానికి విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కు సంబంధించి పనులు చేసుకోవడానికి డైవర్ట్ చేసుకున్నారు. ఇది వాస్తవాలు కావా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపారని, కూటమి ప్రభుత్వంలో ట్రూ డౌన్ ఛార్జీలంటూ విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారాలు లేకుండా చేస్తున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. వచ్చే నవంబర్ నుంచి యూనిట్కు 13 పైసల చొప్పున ఛార్జీలు తగ్గిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దేశంలో మొట్టమొదటిసారిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ కేతినేని వారి వీధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్లోని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. డివిజన్లోని నిరుపేద కుటుంబానికి చెందిన రాయపూడి వెంకటేశ్వరరావుకు 25,000 విలువ చేసే బడ్డీ కొట్టును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి జీవనోపాధి నిమిత్తం ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపారని చెప్పారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచి మోయలేని భారాలు మోపి ఆ డబ్బులను తన సొంత ఖాతాలో జగన్ జమ చేసుకున్నాడని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు ప్రచారం చేయటమే కాకుండా మేనిఫెస్టోలో కూడా చేర్చామని గుర్తు చేశారు. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నామని చెప్పారు. సోలార్ విద్యుత్తును ఉపయోగించడం ద్వారా విద్యుత్ బిల్లు చాలా వరకు తగ్గుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో
ట్రూ అప్ ఛార్జీలు అంటే అందరికీ అసలు ఏం అర్థం కాలేదు. అర్థం కాకపోయినా బిల్లులో చూస్తే వాసిపోయింది. అంటే ఆ ట్రూ అప్ ఛార్జీలే పెట్టింది ఆ బిల్లుల ద్వారా డబ్బులు కాజేయడానికి ఆయన పెట్టాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో అన్నీ కూడా పరిశీలించి ట్రూ డౌన్ ఛార్జీలు అని పెట్టారు. ట్రూ డౌన్ అండ్ ట్రూ అప్ ఛార్జీలు అంటే మనుషుల మీద వేలాది కోట్ల రూపాయలు భారం వేసే ట్రూ అప్ ఛార్జీ. ట్రూ డౌన్ ఛార్జీలు అంటే భారాన్ని నుంచి తప్పించేది ట్రూ డౌన్ ఛార్జెస్. ఒక్కొక్క యూనిట్ మీద 13 పైసలు చొప్పున బిల్లుల్లో రేపు వచ్చే నవంబర్ నుంచి వచ్చే బిల్లుల్లో తగ్గించడం జరుగుతూ ఉంది. ఆయన మేనిఫెస్టోలో చెప్పారు, ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కరెంటు ఛార్జీలు పెరగవు అని చెప్పి ఆయన శాసనసభలో చెప్పడం జరిగింది. అనేకమైన సమావేశాల్లో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అవకాశం ఉండడం వరకు ఇప్పుడున్న దానికంటే తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం, అంచెలంచెలుగా మీరు సహకరించండి, అంచెలంచెలుగా వీలైనంత ఎక్కువ తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకే ఈ సోలార్ ప్లాంట్లు కూడా ఆయన ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే మనం ఉచితంగా కరెంటు పొందే అవకాశాలు ఉంటాయి. మొట్టమొదటి 3 సంవత్సరాలు ఏమైనా మనం కొంతవరకు కట్టాల్సి వస్తేమో కానీ ఆ తర్వాత ఉచితంగా కరెంటు మనం అసలు కరెంటు మన ఇంట్లో కరెంటు ఉన్నట్టు కూడా తెలియకుండా ఎవరి మీద ఆధారపడకుండా మనం ఒక్క పైసా కరెంట్ ఛార్జీలు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లే రాష్ట్రం పురోగతి దిశగా పయనిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అవతారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ వారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ప్రజాప్రతినిధులందరికీ ఆలయ ఈవో సీనా నాయక్ ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి రామ్మోహన్ నాయుడికి తీర్థ ప్రసాదాలు అందచేయగా ఆలయ ఈవో ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారి చిత్రపటం బహుకరించారు. అమ్మవారి అనుగ్రహం, సీఎం చంద్రబాబు సంకల్పం వల్లే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని వేడుకున్నట్టు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవమూర్తులతో నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవ సేవ కరుణ పండుగగా సాగింది. మల్లేశ్వర స్వామివారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకీపై కొలువు తీరిన ఉత్సవమూర్తులకు ఆలయ ఈవో సీనా నాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృంద కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గానగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, ఘాట్ రోడ్డు మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహామండపం ఎదుట ఉత్సవమూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది.
యోగాను మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా సాధ్యమని చెప్పారు. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత మన ప్రధానికే దక్కుతుందన్నారు. యోగా అనేది మన సంస్కృతి అని, మన వారసత్వ సంపద అని తెలిపారు. అమోఘమైన మన సంపదను కాపాడుకోవడంతో పాటుగా అభ్యున్నతి సాధించాలన్నారు. యోగాసన భారత్ ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురం పిబి సిద్ధార్థ కాలేజీలో నిర్వహించిన 6వ జూనియర్ అండ్ సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025-26 విజేతలకు మంత్రి కొల్లు రవీంద్ర చేతుల మీదుగా మెడల్స్ ప్రదానం నిన్న జరిగింది. విజేతకు మంత్రి కొల్లు రవీంద్ర బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి యోగా వేడుకలు మన విజయవాడలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జూన్ నెలలో విశాఖలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో సుమారు 2.5 కోట్ల మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నామని, ఒకే చోట 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు నిర్వహించి మరో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యోగాలో చైనా మాత్రమే ఒలింపిక్ మెడల్స్ దక్కించుకుంటోందని, ఇకపై భారత్ కూడా అందులో ఉండబోతోందని ఇక్కడ జరుగుతున్న వేడుకలు చూస్తే అర్థమవుతోందని అన్నారు. యోగాసన భారత్ ఆధ్వర్యంలో మరింత మందికి యోగాలో శిక్షణ అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయనున్నట్లు గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎం సుగుణమ్మ తెలిపారు. వాతావరణంలో సంభవిస్తున్న అకాల మార్పులను సరిచేయాలంటే రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్, గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్లు 2 కవల పిల్లలుగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నూతన డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్లో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ సంస్థ చైర్పర్సన్ ఎం సుగుణమ్మ డైరెక్టర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు అహర్నిశలు పనిచేస్తున్నారని, వారు కల్పించిన అవకాశాలను అందిపుచ్చుకుని డైరెక్టర్లందరూ రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలందరి భాగస్వామ్యంతో రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలని, అప్పుడే వాతావరణంలో సంభవించే అసాధారణ మార్పులను అరికట్టవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చేందుకు డైరెక్టర్లందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. స్వచ్ఛమైన గాలి పీల్చుకునే విధంగా గ్రీన్ కవర్ను పెంచుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లో ఉన్న ఖాళీ భూముల్లో ఉద్యానవనాలు ఏర్పాటుకు ప్రణాళిక కోసం ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాతావరణంలో క్లౌడ్ బరస్ట్ లాంటి అకాల మార్పుల వల్ల కురుస్తున్న వర్షాలను పచ్చదనంతో అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.